ఈరోజు పొద్దున్న సిద్ధపడతా ఉన్నప్పుడు నా మనసులో ఒకవేళ స్ప్లిట్ స్క్రీన్ అంటారు. స్ప్లిట్ స్క్రీన్ అంటే ఒకే స్క్రీన్లో రెండు వేరువేరు చిత్రాలు లేకపోతే రెండు వేరువేరు వ్యక్తుల్ని చూపించడం. చాలా సందర్భాల్లో పొలిటికల్గా చూపిస్తూ ఉంటారు. స్ప్లిట్ స్క్రీన్ అంటే నిన్న ఒక రాజకీయవేత్త ఇలా మాట్లాడాడు, ఈరోజు ఇలా మాట్లాడాడు, చూడండి వ్యత్యాసం అన్నట్లు. క్రికెట్లో కూడా చూపిస్తారు, ఈ బౌలర్ ఇలా బౌలింగ్ చేశాడు, ఏం చూడండి ఇలా చేశాడు. రెండు పక్క పక్కన పెట్టి చూపిస్తారు, దాన్ని స్ప్లిట్ స్క్రీన్ అంటారు అన్నమాట. అంటే ఒకేసారి రెండింటిని పక్క పక్కన పెట్టుకుంటే మనకు ఒక ఎనాలిసిస్ విశ్లేషణ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. సో నేను కూడా అలాగే చేస్తే అలా ఉంటుంది అనిపించింది. ఈ స్ప్లిట్ స్క్రీన్లో ఓ పక్కన నయోమి, ఇంకో పక్కన తప్పిపోయిన కుమారుడు, ఇద్దరిని నేను మొదటి నుంచి చివరి దాకా స్ప్లిట్ స్క్రీన్లో చూడాలి అని అనుకుంటున్నాను. చూద్దాం. తప్పిపోయిన కుమారుడు తన ఇంటి నుండి వెళ్ళిపోయాడు. ఏ విధంగా వెళ్ళిపోయాడంటే, నేను మళ్ళీ నీ ముఖం చూడను అని వెళ్ళిపోయాడు. నీకు నాకు ఇంకా సంబంధం లేదు, నీ ఆస్తితో నాకు సంబంధం లేదు, నువ్వు నాకు తండ్రివే కాదు, నాకు కావాల్సినది నాకు ఇచ్చేయి, నేను పోతా. ఇది స్క్రీన్లో యువతల పక్కన. అవతల పక్కన నయోమి, తన భర్త, తన ఇద్దరు కుమారులు బెత్లెహేమ్కి బాయ్ బాయ్, మేము మోయాబు వెళ్ళిపోతున్నాం, అక్కడ బాగా ఎస్టాబ్లిష్ అయిపోతాం, అక్కడ సెటిల్ అయిపోతాం, అక్కడ జీవిస్తాం. స్ప్లిట్ స్క్రీన్. రెండోది తప్పిపోయిన కుమారుడు, నేను ఇంటర్వ్యూ చేస్తాను, ఏ బాబు ఎక్కడికి వెళ్తున్నావు? మా నాన్న దగ్గర అన్ని కట్టుదిట్టంగా ఉంటుందా, మా నాన్న ప్రతి దానికి పుల్లడుతూ ఉంటాడు, ఎంజాయ్ చేయాలి, లైఫ్ని ఆనందించాలి, సంతోషించాలి, తృప్తి కావాలి, నాకు జీవితంలో ఎంతో పైకి ఎదగాలనుకుంటున్నాను, అందుకే వెళ్ళిపోతున్నాను దూరంగా. కూల్. నయోమిని ఇంటర్వ్యూ చేస్తాం. ఏమండి నయోమి గారు, ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు? నేను మా ఆయన మా ఇద్దరు కొడుకులు ఒక నిర్ణయం తీసుకున్నాం, ఇక్కడంతా కరువు కష్టం, ఇక్కడ తిండి దొరకట్లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ నెమ్మదిగా తగ్గిపోతుంది, ఈ డబ్బులు కొన్ని ఉన్నాయి, అవి తీసుకొని వెళ్ళి మోయాబులో ఇన్వెస్ట్ చేసి బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసి జీవితంలో బాగా పైకి ఎదగాలనుకుంటున్నాం. ఇది నయోమి. స్ప్లిట్ స్క్రీన్. అయితే ప్రాడిగల్ సన్, తప్పిపోయిన కుమారుడు గురించి కొంతకాలం అయిన తర్వాత, బాబు నువ్వేనా ఆ రోజు ఇంటర్వ్యూ చేసింది? నేనేలే. ఏంటి తలక ఉంచుకుంటున్నావేంటి? నా మొహం మీరు స్క్రీన్లో చూపించొద్దు. అది చెప్పాయా, పర్లేదు సార్, చెప్పండి సార్, ఏంటి మీరు క్వశ్చన్ అడగండి. చెయ్యి అడ్డు తీయచ్చుగా, చెయ్యి అడ్డుది, కొంచెం మొహం కెమెరా ముందు కనబడినాయి. చెప్పండి ఏంటి, చెప్పండి ఏంటి, ఏంటి పరిస్థితి ఇక్కడ ఉంది, ఏం చేయమంటారు? తృప్తి కోసం వచ్చాను, ఆనందం కోసం వచ్చాను, సంతోషం కోసం వచ్చాను, అన్నీ పోయినాయి, ఏమంటారు మరి? అన్నీ పోయినాయి. ఇది తప్పిపోయిన కుమారుడు. ఈ పక్కన స్ప్లిట్ స్క్రీన్లో నయోమి కనబడుతుంది. నయోమి గారు, మీరేనా నయోమి? నేనే 10 ఏళ్ల క్రితం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను, నేనే. ఏంటి ఇలా అయిపోయారు? ఏం చెప్పమంటారు? మా ఆయన చచ్చిపోయాడు, కొడుకులిద్దరు కూడా చచ్చిపోయారు, నేను ఒక్కదాన్నే మిగిలిపోయాను. ఇది నయోమి. తర్వాత తప్పిపోయిన కుమారుడు అలా పక్కెళ్తుంటే, ఎక్కడికి? మీరు ఇక్కడ ఉండండి, రావద్దు. చెప్పయ్యా, ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. మీరు రావద్దన్నా? లేదు, అంటే మీ లొకేషన్లో నేను, అయితే రావద్దన్నాను కదా అని అంటే, లేదు వస్తాను అంటే, ఏంటి నువ్వు ఎక్కడున్నావేంటి? అందుకే రావద్దని చెప్పాను. అది కదయ్యా, నువ్వు యూదుడు కదా, నేను యూదుడినే, నువ్వు వీటితో ఉంటావేంటి బాబు? అసలు ఈ పేరు ఎత్తకూడదు మీరు, నువ్వు వీటితో ఉంటావేంటి? నాకు ఇదే ఉద్యోగం దొరికింది. ఏంటి ఉద్యోగం? ఈ పందులకి పొట్ట వేయటం. అజ్జా, అసలు యూదుడివి, పంది పేరే ఎత్తకూడదు, పంది జోలికే రాకూడదు, నువ్వు పందికి పొట్టు పెడతావేంటయా? ఏం చేయమంటారు? మా బతుకలాగా అయిపోయింది, ఇంకేమీ చేయలేం, పానేయండి అంతే. అమ్మ నయోమి, నువ్వు బెత్లెహేమ్ నుంచి వచ్చినప్పుడు మంచిగా పట్టు చీర కట్టుకున్నావు, బంగారం గంగారం ఉంది, మంచిలో చేతిలో మంచి వ్యానిటీ బ్యాగ్ ఒకటి ఉంది, చెప్పులు కూడా హీల్ వేసావు, ఇప్పుడు కాళ్ళకి చెప్పులు లేవు, మామూలు చిరిగిపోయిన చీర, మెడలో అసలు
కనీసం రోల్డ్ కూడా లేదు. ఏంటి ఇలా అంటే, ఏం చేయమంటారు సార్, నేను ఎఫ్రతా ప్రాంతానికి చెందిన దాన్నైనా నా బతుకు ఇలా అయిపోయిందండి, ఏం చేస్తాం. అయితే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వెళ్తాం. ఏడుస్తూ కనబడతాడు తప్పిపోయిన కుమారుడు. ఏంటయ్యా ఏడుస్తున్నావు? చాలా బాధగా ఉంది సార్. ఎందుకు బాధ? మా నాన్న గుర్తొచ్చాడు. వద్దనుకొని వచ్చేసావు కదా బయటికి. ఏం చేయమంటారు సార్, నాన్న గుర్తొస్తున్నాడు, ఆకలేస్తుంది, నాన్న దగ్గరికి వెళ్ళాలని సార్. ఇది తప్పైన కుమారుడు. స్ప్లిట్ స్క్రీన్లో నయోమి సమాధుల దొడ్డి దగ్గర కనబడుతుంది. అమ్మా ఏంటి సమాధి దగ్గర ఉన్నావు? ఏం చెప్పమంటారు సార్, మా ఆయన సమాధి ఒకసారి చివరిసారి చూద్దామని మా కొడుకులు ఇద్దరు సమాధి చూసి సార్ బెత్లెహేం వెళ్ళిపోదాం అనుకుంటున్నానండి. ఎందుకని? అక్కడ బాయ్ చెప్పేసి వచ్చావుగా? లేదండి, దేవుడు దర్శించాడంట, ఫుడ్ అయి దొరుకుతున్నాయి అంట, వెళ్తా ఉండే. ఇది నయోమి. తప్పేను కుమారుడు. బాబు నాన్న దగ్గరికి వెళ్తే ఏమవుద్ది? ఏమో సార్, నాకు ఇంకా ఆయన ఒక్కడే దిక్కు. ఆయన స్వీకరిస్తే సరే, లేదంటే కాళ్ళు పట్టుకొని, నిన్న నాన్న అని పిలవడానికి కూడా నాకు హక్కు లేదు, కానీ ఓ పనోడుగా పెట్టుకో నాన్న, ఓ పనోడుగా పెట్టుకో, అంతకుమించి నేనేం చేయలేను. ఇక్కడ నయోమి, ఏమ్మా బెత్లెహేం వెళ్తున్నావు? ఆస్తి ఏమన్నా ఉందా? 2 ఎకరాల పొలం ఉందండి. ఎవరికైనా కవులకి ఇచ్చావా? లేదండి. అది నీ పేరటే ఉందా? ఉందండి. అది బాగానే ఉందా? తెలీదండి. అప్పుడు వదిలేసి వచ్చాం, 2 ఎకరాలే కదా, ఇక్కడ బోల్డ్ సంపాదించి వచ్చానే. ఇక్కడ చివరికి అదే దిక్కైంది ఇప్పుడు మనకే. ఆ 2 ఎకరాలే, అది ఎలా ఉందో ఏంటో తెలీదు, ఎవరిని కబ్జా చేసారేమో కూడా తెలీదు. మాకు ఆ 2 ఎకరాలే ఆస్తి, దానికోసం వెనక్కి వెళ్తున్నానండి అని అంటుంది. తప్పేను కుమారుని. బాబు మరి నువ్వు వెళ్తే పరిస్థితి ఏంటి? ఏమో సార్, మా నాన్న ఆ టైంకి ఇంట్లోంచి బయటకు వస్తే నన్ను చూస్తే, అరే బాబు రా అని పిలిస్తే వెళ్తాను సార్, లేకపోతే లేదు. నయోమిని, అమ్మ నీ పరిస్థితి ఏంటి? యథార్థంగా చెప్పాలంటే నాకంటే ఎవరు లేరండి, ఇంకా నాకు ఆహ్వానం పలికే వాళ్ళు ఎవరు లేరు. మా చుట్టాలు ఉన్నారు, వాళ్ళు నన్ను గుర్తిస్తారో కూడా నాకు తెలియదు. ఇప్పుడు మీకు స్ప్లిట్ స్క్రీన్ అర్థమైపోయింది. ఈ స్ప్లిట్ స్క్రీన్లో మీరు యేసు ప్రభువు వారు చెప్పినటువంటి ఉపమానంలో తప్పిపోయిన కుమారుడు బహు దయనీయుడు. అయితే మేము చెప్పేది ఏంటి తెలుసా? తప్పిపోయిన కుమారుడి కంటే దయనీయమైన స్థితికి నయోమి వచ్చింది. తప్పిపోయిన కుమారుడికి ఓ నాన్న ఉన్నాడు, నయోమికి ఎవరు లేరు. తప్పిపోయిన కుమారుడికి ఒక అవకాశం ఉంది, నాన్న స్వీకరించవచ్చు, లేదా పనుడుగా చేర్చుకోవచ్చు. నయోమికి అది కూడా లేదు. ఎవరిని స్వీకరిస్తారో లేదు తెలియదు. ఆ 2 ఎకరాల పొలం ఉందా లేదు తెలియదు. సార్ 2 ఎకరాలు ఓ తెగ చెప్తున్నాను మీకు. ఎవడని చెప్పాడు 4వ అధ్యాయంలో ఉంది 2 ఎకరాలు ఉందని. అది ఎవరు కొంటారని అడిగాడు. అందుకే చెప్తున్నాను నేను కథలాగా చెప్పినా గాలిలోంచి చెప్పట్లా, వాక్యంలోంచే. నేను కథలు చెప్పినా కథగాడిని కాదు, వాక్యమే చెప్పేది. కథల్లోంచి వాక్యం చెప్తున్నాను మీకు, అంతే. మీకు సులభతరం చేశాను అంతే, కానీ ఏది కూడా నా సొంతం కాదు. దానికి నేను స్క్రీన్ ప్లే ఇచ్చానంతే, వర్డ్స్ ఇచ్చానంతే, అంతకంటే ఇవ్వాలి. కాంటెక్స్ట్ అయితే అదే, విషయం అయితే అదే, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అయితే నయోమి అంతకంటే దయనీయం అంతే. ఎవరికంటే? తప్పిపోయిన కుమారుడి కంటే. ఆవిడికి దిక్కు లేదు, ఆవిడికి ఆశ లేదు, ఏమీ లేదు. ఆమె గుడ్డిగా ఇంటికి వెళ్తుంది. ఇందులో పదాలు గుర్తుపెట్టుకోండి. గుడ్డిగా వెళ్ళేది ఇంటికి. ఇల్లు అన్నది గొప్ప ఆనందాన్ని ఇస్తుంది, గుడ్డితనం అన్నది గొప్ప ఆవేదన ఇస్తుంది. ఆవేదన ఆనందం కలిస్తే వచ్చేది ప్రళయం, దాన్ని ఎవడు తట్టుకోలేడు. అలా వెళ్తుంది. సరే, తప్పిపోయిన కుమారుడి కంటే నయోమి దయనీయమైంది అని చూపించాను. నయోమి కంటే దయనీయమైన ఎవరు ఎప్పుడు చూపిస్తాను నేను. నయోమికి 10 ఏళ్ల క్రితం బెత్లెహేం ఎలా ఉంటుందో తెలుసు. నయోమికి తనకు 2 ఎకరాల పొలం ఉందని తెలుసు. నయోమికి ఆ ఊర్లో ఉన్న కొంతమంది పేర్లు తెలుసు. నయోమికి ఆ ఊర్లో కొంతమంది చుట్టాలు ఉన్నారు. అయితే నయోమి పక్కన నడుచుకుంటూ వెళ్ళే రూతుకి వాళ్ళు కూడా లేరు. ఈమె మోయాబీరాలు నెంబర్ 1.
యూదులు అంగీకరించరు. నెంబర్ 2, ఈమె విధవరాలు, యూదులు ఆమెని అసహించుకుంటారు. నెంబర్ 3, యవ్వనస్తురాలు, అందంగా ఉంటుంది, ఆమెను అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. అంత అన్సర్టనిటీతో, అంత ఏమి అంతుపట్టని పరిస్థితుల్లో ప్రయాణమై వెళ్ళినటువంటి రూతు జీవితమే 6వ వచనం నుంచి 4వ అధ్యాయం 18వ వచనం దాకా చూస్తాం మనం. 80 వచనాలు ద జర్నీ టు గో బ్యాక్. అందుట్లో కొన్ని వచనాలు మాత్రమే మనం చూస్తాం ఈ దినాన్న, అది కూడా ఒక అధ్యాయమే. ఐ డోంట్ వాంట్ టు సీ. కానీ ఈ విధంగా పరిచయం చేసి వదిలేయటంలో నాకంటూ ఒక స్వార్థం ఉన్నది. ఏంటి ఆ స్వార్థం అని అంటే, మీలో కొంతమంది అయినా ఈ 4 అధ్యాయాల బ్యాక్గ్రౌండ్ మనకి ఇచ్చాడు, ఈ 4 అధ్యాయాల్లో ఏముంటుందో ఆయన చెప్పాడు, ఈ 4 అధ్యాయాల్లో కొన్ని వచనాలు మనకు ఆయన వివరించాడు, అదే బాడీలో మనం చదువుకుంటూ వెళ్తే మనకు కూడా థాట్స్ వస్తాయేమో అనే ఆశ మీలో పుట్టుద్దేమో అనే స్వార్థం. దాంతో ఒక నిర్ణయం తీసుకొని కొన్ని వచనాలు చదువుతారేమో అనేటువంటి తాపత్రయం. సో మీకు ఒక టీజర్, సినిమా టీజర్ ఎందుకు చూపిస్తారంటే దాంతో ఆకర్షితులై సినిమా చూస్తారని. ట్రైలర్ ఎందుకు చూపిస్తారంటే ఆకర్షితులై చూస్తారని. స్వీట్ షాప్లో చిన్న స్వీట్ ముక్క ఎందుకు ఇస్తారంటే వాడికి ఎక్కువే కాదు, నచ్చితే కొనుక్కుంటారేమో అని. చీరల షాప్లో చీర ఎందుకు చూపిస్తారు తెలుసా? ఎంతో ఓపికగా అయినా నచ్చితే చీర కొనుక్కుంటావేమో అనేసి. నేను కూడా ఈ వాక్యం ఎందుకు చెప్తున్నాను తెలుసా? ఇది నచ్చితే మీరు చదువుతారేమో అని. దట్స్ ఇట్. ఇన్ని ఉదాహరణలు చెప్పిన తర్వాత కూడా అది మీకు అర్థం కాకపోతే, దీంట్లో ఉన్నటువంటి తాపత్రయం ఏంటో తెలియపోతే నేను ఇంకేం చేయలేం. కొన్ని వచనాలు చూద్దాం అన్నాను. 6వ వచనం చాలా కీలకమైనటువంటి వచనం. అయితే 6వ వచనం నుంచి 22వ వచనం దాకా నేను కూర్చొని ఇందాక లెక్క పెడితే, యెహోవా దేవుడు సర్వశక్తి కలిగినవాడు, ఈ 3 పదాలు 10 సార్లు కనబడ్డాయి. 10 సార్లు. మొదటి 5 వచనాల్లో దేవుడు లేడు. గాడ్లెస్ డెసిషన్. మొదటి 5 వచనాల్లో దేవుడు లేనటువంటి నిర్ణయం, దేవుడు లేనటువంటి జీవితం, దేవుణ్ణి కాదని పక్కకు పెట్టినటువంటి పరిస్థితి, దేవుణ్ణి వద్దు అనుకొని తలకాయ తిప్పటం. ఇది మొదటి 5 వచనాలు. అయితే 6వ వచనం నుంచి దేవుడు ప్రవేశిస్తున్నాడు. గాడ్ ఈజ్ ఎంటరింగ్. మీరు ఒకవేళ గాడ్లెస్ జీవితం జీవిస్తున్నారేమో నాకు తెలియదు, దేవుడికి దూరంగా జీవిస్తున్నారేమో. దేవుడు మన జీవితంలోకి ఎలాగా ప్రవేశిస్తాడు, హౌ గాడ్ ఎంటర్స్ ఇన్ టు అవర్ లైఫ్, దానికి మనం ఏం చేయాలి చూద్దాం. 6వ వచనం, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబులో వినెను గనుక మోయాబు దేశం విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమై. ఎవరు చెప్పారు ఈ వార్త నాకు తెలీదు. 55 మైళ్ళు దూరం, 90 కిలోమీటర్ల దూరం ఈ వర్తమానం ఎలా వచ్చింది నాకు తెలీదు. ఏ మనిషి చెప్పాడు నాకు తెలీదు. అయితే నయోమికి ఎవరైతే ఈ వర్తమానం ఇచ్చారో అది నమ్మదగిన వర్తమానం. ఇట్ ఈస్ రిలయబుల్. వీడు చెప్పాడా, ఇది చెప్పేది నిజమే, ఈమె చెప్పిందా, ఈమె చెప్పింది నిజమే. దీన్నే మన భాషలో సాక్ష్యం అంటారు, దీన్నే మన భాషలో సమాచారం అని అంటారు. దేవుడు మన దగ్గరికి ఒక సాక్ష్యాన్ని తీసుకురావచ్చు, లేదా ఒక సమాచారాన్ని తీసుకురావచ్చు. ఇక్కడ కూడా జరిగింది అదే. ఏం జరిగింది? దేవుడు వాళ్ళని దర్శించాడు అన్నటువంటి సమాచారం వచ్చింది. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించినని ఆమె మోయాబు దేశంలో వినెను. ఇందుట్లో 2 ఇష్యూస్ గురించి ఒకేసారి చెప్పదలుచుకున్నాను. ఒకటి దేవుడు దర్శించడం, రెండోది ఆ సమాచారం ఈమె వినటం. 2 ఉన్నాయి. ఒకటి విజిటేషన్, రెండోది ఇన్విటేషన్. ఒకటి విజిటేషన్, రెండోది ఇన్విటేషన్. విజిటేషన్ దేవుడు, ఇన్విటేషన్ ఆ దేవుడు దగ్గర నుంచి మనకు రావటం. ఇన్ఫర్మేషన్. విజిటేషన్, ఇన్విటేషన్, ఇన్ఫర్మేషన్. ఈ విధంగా మనం ఆలోచిస్తే చూద్దాం. మొదటిది విజిటేషన్. దేవుడే పూనుకొని వచ్చాడు. మరి బెత్లెహేంలో ఎవరన్నా క్షమాపణ అడిగి ప్రార్థన చేశారా? తెలీదు. దేవుడిని ఎవరన్నా విజ్ఞాపన చేశారా? తెలీదు. అయితే
దేవుడు పూనుకున్నట్లు ఇక్కడ మనకు అర్థమవుతుంది చాలా స్పష్టంగా. వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించటం అన్న మాట ఇంకొక సందర్భంలో చూపిస్తాను. ఆ రెండింటిని పక్క పక్కన పెడతాను. ఆయన ఒక యాజకుడు, మీకు కథలాగా చెప్తే బాగా అర్థమవుతుంది. ఆయన ఒక యాజకుడు, యాజక ధర్మం చొప్పున లోనకి వెళ్ళాడు. లోన ఒక దేవదూత మాట్లాడుతూ ఉన్నాడు, నీ భార్య గర్భవతి, నీ భార్య కొడుకుని కంటది అని అంటే మనోడు నమ్మలేదు, శంకించాడు, అనుమానించాడు. దేవదూత కోపం వచ్చి ఏమంటాడు తెలుసా? ఏయ్, నీ నోరు మూసిపోద్ది అంతే, నీ కొడుకును చూసేదాకా నోరు మూసిపోద్దు. ఇంటికి వచ్చి భార్యతో చెప్తున్నాడు. భార్యకి మరి ఎంత మట్టుకు అర్థమైందో తెలియదు. ఆమె చాలా పెద్ద వయసు, ముసలిదే, ఈయన కూడా ముసలాడే. కొంతకాలానికి బాబు పుట్టాడు. ఆ బాబుకి ఏం పేరు పెట్టాలి అని అంటే, ఓ పలక తీసురండి, ఓ బలపం తీసురండి అని సైగ చేశాడు. తెస్తే పేరు రాశాడు, జాన్, యోహాన్. ఈ పేరు ఎందుకు పెడుతున్నారు? ఎవరు లేరు కదా మన పూర్వీకుల్లో, లేదు ఈ పేరు పెట్టమని అని అనే లోపల నోరు తెరుచుకుంది. ఆయన పేరే జకరయా. ఆ పుట్టినటువంటి బాబే బాప్తిస్మిచ్చి యోహాన్. ఆ నేపథ్యంలో ఎప్పుడైతే దేవుడు నోరు తెరిచాడో జకరయాకి, ఆయన ఒక ప్రవచనం చెప్పాడు. ఆ ప్రవచనంలో స్టేట్మెంట్ ఇది. లూకాసు వార్త 1వ అధ్యాయం 67వ వచనం నుంచి ప్రవచనం ఉంటుంది 75వ వచనం దాకా. దాంట్లో 3వ లైన్ చదువుతున్నాను నేను. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగు చేశాను. దేవుణ్ణి ఎవరు అడగలేదు. దేవుడు రావాలని రూల్ ఏమీ లేదు. దేవుడు రక్షించాలని నువ్వు లీగల్గా అడగటానికి లేదు. ఎందుకు రక్షించు నన్ను, నాకెందుకు వర్తమానం చెప్పో, నా జీవితంలో ఎందుకు పనిచేయవో అని అడగడానికి ఏమి లేదు. ఆయన కృప కొద్దీ, ఆయన సార్వభౌమ అధికారాన్ని బట్టి, ఆయన చిత్తాన్ని బట్టి, ఆయన ప్రేమను బట్టి, ఆయన సంకల్పాన్ని బట్టి, ఆయన దివ్య ఆలోచన బట్టి ఆయన దర్శనమిచ్చాడు. అప్పుడు ఇక్కడ కూడా అంతే. బెత్లెహేముకి దర్శనం ఇచ్చాడు ఆయన. ఆ బెత్లెహేముకి ఆయన భోజనం, తిండి దొరికేటట్లు చేశాడు. ఎప్పుడైతే అలాగా సమాచారం దేవుడు విజిట్ చేసి ఆ సంకేతాలు మనకిచ్చాడో, సమాచారం మనకిచ్చాడో, మనం చేయాల్సిందేంటి? స్పందించాలి. దేవుడు చేయాల్సింది చేశాడు, మనం చేయాల్సింది మనం చేయాలిగా. దేవుడు చేయకుండా మనం ఏం చేయలేం. దేవుడు చేసిన తర్వాత మనం చేయకపోతే ఏం లాభం ఉండదు. మళ్ళీ చెప్తున్నా, దేవుడు చేయకుండా మనం చేయలేం. దేవుడు చేసిన తర్వాత మనం స్పందించకపోతే లాభం ఉండదు. దెర్ ఈజ్ నో యూజ్. మీకు ఈ విధంగా ఎగ్జాంపుల్ చెప్తా. ఇంటర్మీడియట్ టు ఎంసెట్. ఇంటర్మీడియట్ పాస్ అవ్వకపోతే ఎంసెట్కి వాల్యూ లేదు. ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోదు, ఎంసెట్ కూడా ర్యాంక్ రావాలి. అప్పుడే నీకు పాసిబిలిటీ ఉంటుంది. ఎంసెట్ అంటే మీకు ఈ మధ్యకాలంలో అర్థం కాదు, నీట్ అనుకోండి. పని నీట్. ఈ రెండు సమపాళాల్లో ఒకదాని పక్కన ఒకటి ఉండాలి. ఇక్కడ దేవుడు తొలిమెట్టు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు, సార్వభౌముడు కదా. తొలిమెట్టు ఆయనదే, విజిట్ చేసింది ఆయనే దర్శనమిచ్చాడు, ఆయనే కుమారుని పంపించాలని ఇష్టపడ్డాడు, ఆయనే బెత్లెహేముకి భోజనం మళ్ళీ ఇవ్వాలి అని ఆలోచించాడు. ఎప్పుడైతే ఈ విషయాన్ని నయోమికి దేవుడు అందించాడు, ఒకటి విజిటేషన్, రెండోది ఇన్విటేషన్. దేవుడు బెత్లెహేముని దర్శించి ఆ ఇన్విటేషన్ నయోమికి అందేటట్లు చేశాడు, ఇన్ఫర్మేషన్ అందేటట్లు చేశాడు. నయోమి, ఫుడ్ దొరుకుతుందంట. నయోమి, రావడానికి ఇష్టపడుతున్నావా? నయోమి, ఇక్కడ మీటింగ్లో కూర్చున్నారు. దేవుడు నా లాంటి వాడిని వాడుకుంటాడు. ఎలాగా? దేవుడు తాను ఏం చేయదలుచుకున్నాడో, తాను ఏం పూనుకున్నాడో, తాను ఏమి ఇష్టపడుతున్నాడో నీకు వినిపిస్తాడు. ఇట్ ఈస్ వాట్ గాడ్ కెన్ డూ. దేవుడు చేయగలిగేది అదే, హీ డస్. అయితే దానికి నువ్వేం చేయాలి? నయోమి ఏం చేసిందో నువ్వే అదే చేస్తే సూపర్. నయోమి ఏం చేసిందో నువ్వు కూడా అదే చేస్తే సూపర్. నయోమి చేసింది ఏంటి అని అంటే, నెంబర్ 1, షీ రిమెంబర్డ్ ద పాస్ట్. జ్ఞాపకాల్లోకి తెచ్చుకుంది. షీ రిమెంబర్డ్ ద పాస్ట్. గతంలోకి ఒకసారి వెళ్ళింది, గత స్మృతుల్లోకి ఆమె వెళ్ళింది, తన యొక్క రూట్స్లోకి తాను వెళ్ళింది, తన చరిత్రలోకి తాను వెళ్ళింది. తానెవరో, నేను బెత్లెహేముకి చెందిన వ్యక్తిని, నేనెవరిని? ఎఫ్రతా ఆ జాతికి చెందినటువంటి వ్యక్తిని. నా బతుకేంటి?
అక్కడ ఉండేదాన్ని. అయితే ఏమైంది, అక్కడి నుంచి అప్రూట్ అయి బయటకు వచ్చేసాను, పెక్కలించుకొని బయటకు వచ్చేసాను, తెంపుకొని బయటకు వచ్చేసాను, నాకొద్దు అని బయటకు వచ్చేసాను. ఐ కేమ్ అవుట్ ఫ్రమ్ దేర్. నేను అక్కడి నుంచి బయటకు వచ్చేసాను. సేమ్ తప్పిపోయిన కుమారుడు. మా నాయన ఇంట్లో బోల్డ్ పనోళ్ళు ఉన్నారు, మా నాన్న ఇంట్లో బోల్డ్ ఫుడ్ ఉంటుంది, మా నాన్న సుఖంగా చూసేవాడు నన్ను, నాకు వద్దు అని అప్రూట్ వేళ్ళు తెంపుకొని బయటకు వచ్చేసాను. ఐ కేమ్ అవుట్ మై సెల్ఫ్. గుర్తుపెట్టుకోండి, ఆ విధమైనటువంటి జ్ఞాపకాల్లోకి వెళ్ళకుండా, ఆ విధమైనటువంటి జ్ఞాపకాల్లోకి వెళ్ళకుండా మార్పు అనేది సాధ్యం కాదు. గుర్తుపెట్టుకోండి, మీ దగ్గరికి ఎవరైనా వచ్చి గతం గురించి పాజిటివ్గా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తే, పాజిటివ్గా ఎలా మాట్లాడతారు మీకు చెప్తాను. సార్ నేను చాలా చెడ్డదాను సార్, నా జీవితం చాలా గలీజ్ అయింది సార్, అయితే దేవుని యొక్క కృపను బట్టి నేను మార్పు చెందాను సార్, మార్పు చెందిన తర్వాత ఇన్ని గంటలు ప్రార్థన చేస్తాను సార్, మార్పు చెందిన తర్వాత ఇంత సేవ చేస్తాను సార్, మార్పు చెందిన తర్వాత నేను సండే స్కూల్ తీసుకుంటున్నాను సార్, మార్పు చెందిన తర్వాత నేను పాటలు పాడుతున్నాను సార్, మార్పు చెందిన తర్వాత ఇవన్నీ చేస్తానంటే వాళ్ళు నీ చెవులో పువ్వు పెట్టారని అర్థం. దట్ యూ షుడ్ అండర్స్టాండ్. రిమెంబరింగ్ అని అన్నప్పుడు ఎంత గొప్ప విశ్వాసి అయినా తను గతంలో జ్ఞాపకం చేసుకునేది చెడ్డ విషయాల్ని. పౌలు గొప్ప సాక్ష్యాన్ని కలిగినటువంటి వ్యక్తి ఏమన్నాడు, నా గతం ఏంటి అలాంటి దరిద్రమైంది, దాన్ని పెంటగా ఎంచుకొని వదిలేసి వచ్చాను అంతే, దట్స్ ఆల్. నా జ్ఞాపకాల్లో చెప్పగలిగేది అదొకటే. ఒకవేళ తన జీవితంలో పాజిటివ్ ఏమన్నా చెప్పదలుచుకుంటే గర్వం వస్తుందేమో, ప్రజలు తప్పుగా అర్థం చేసుకుంటారేమని మానవుల్లో అతి తక్కువ మందికి ఉండేటువంటి అనుభూతిని దేవుడు పౌలుకి ఇచ్చాడు. కానీ దాన్ని ఎలా చెప్పుకున్నాడు తెలుసా, నాకు ఒకటి తెలుసు, ఆడు మూడో ఆకాశంలోకి వెళ్ళాడు, ఈ శరీరంలోనా ఇంకా దేంట్లోనా నాకు తెలీదు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు పౌలు? ఆయన గురించే. సో మన గతం ఒకవేళ రోజీ పిక్చర్ ఇస్తున్నామంటే యూ డిడ్ నాట్ విజిట్ ద రైట్ పాస్ట్. నీ గతాన్ని సరిగ్గా వెళ్ళలేదు. సో ఎప్పుడైతే నువ్వు గతంలోకి వెళ్ళి నా బతుకిది, నేను ఇలా ఉండేదాన్ని మనం అర్థం చేసుకోగలిగితే వీ వాంట్ టు కమ్ బ్యాక్. మై ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని మన జీవితానికి అప్లై చేసేద్దాం. ఎలాగా? ఇక్కడ కూర్చున్నటువంటి మీరు దేంట్లోంచి అప్రూట్ అయ్యి వెళ్ళిపోయారు? మీరు బయటికి దేంట్లోంచి వేళ్ళు తెంపుకొని వెళ్ళిపోయారు? ఒకసారి ఆలోచించండి. మీ అమ్మా నాన్నల దగ్గర నుంచా? నీకున్నటువంటి నీతి న్యాయం దగ్గర నుంచా? లేకపోతే నీ భర్త దగ్గర నుంచా? నీ భార్య దగ్గర నుంచా? నీ పిల్లల దగ్గర నుంచా? ఎక్కడి నుంచి తెంపుకొని వెళ్ళిపోయావు నువ్వు? ఎక్కడ నీ వేళ్ళు ఉండే ఇది వరకు? ఎక్కడ చొచ్చుకొని ఉండేది నీ జీవితం? నీ జీవితంలో ఒక పాయింట్ ఉంది, ఆ పాయింట్ నుంచి నీ జీవితం పతనం స్టార్ట్ అయింది. ఆ పతనపు స్థితిలో ఇప్పుడున్నావు నువ్వు. వేర్ డిడ్ యు అప్రూట్? ఆ గతంలోకి ఒకవేళ వెళ్ళగలిగితే రీరూట్ అవడానికి అవకాశం ఉంటుంది. నీకు అప్రూట్ ఎక్కడయ్యాడో తెలియపోతే కనుక రీరూట్ ఎక్కడవుతావు? అవ్వలేవు. కాబట్టి అది మొదటి విషయం.